రెండవది చెప్పి ప్రభు చిత్తమైతే మూడవది వచ్చే వారం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒకటి కత్తి, రెండవది ప్రతి వాడు తన చేతితో ఈటిని పట్టుకోవాలి. మూడవ తమ్ముడు చూపించు ఒకసారి. విల్లు. ప్రతివాడు తన ఇంటికి సపరేట్గా ఈ ఆయుధాలు ధరించి బ్రతకాలి. మెట్టుకు రెండవ చెప్పి నేను ముగిస్తాను. ఈటే అనండి, మరోసారి ఈటే అనండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈటే అనే పదం మొట్టమొదట ఎక్కడ చూస్తామో తెలుసా? హాయి పట్టణం వైపు యెహోషువ ఈటె చాపగా అనండి. హాయి పట్టణం వైపు యెహోషువ ఈటె చాపగా. యెహోషువ చేతిలో ఏముంది? ఈటె ఉంది. టకమని నాకు సమాధానం చెప్పండి. వాళ్ళ గురువు గారు ఉన్నారు మోషే చేతిలో ఏముండేది? విచిత్రం చూడండి, తన నాయకుడి చేతిలో కర్ర ఉండేది, యెహోషువ చేతిలో ఈటి ఉండేది. కర్ర పొదునైందా, ఈటి పొదునైందా? మరోసారి చెప్పాలి. కర్ర పొదునైందా, ఈటి పొదునైందా? దైవజనమా, ఈటే రెండంతల అభిషేకానికి, రెండంతల బలానికి, రెండంతల ఆత్మీయతకు ఈటి గుర్తుగా ఉంది. దీని అర్థం ఏంటో తెలుసా? దుష్టుడు నిన్ను నన్ను ముట్టకుండా ఉండునట్లుగా 2025లో చేసిన భక్తి కంటే 2026లో అధికమైన భక్తి చేసేవారిగా మనం బ్రతకాలి. మార్చి మాసంలో మనం చేసిన భక్తి కంటే ఏప్రిల్ మాసంలో మించిన భక్తి చేయాలి. ఏప్రిల్ మాసంలో మనం చేసిన భక్తి కంటే మే మాసంలో ఎప్పటికప్పుడు మన అభిషేకాన్ని రెట్టింపు చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మన కృపలు రెట్టింపు చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మన తలాంతులను రెట్టింపు చేసుకోవాలి. ఏ క్రైస్తవుడు కూడా ఒకప్పుడు మేము ఎలా బ్రతికే వాళ్ళమో తెలుసా? మంచిది, ఒకప్పుడు బాగా బ్రతికావు. మరి ఇప్పుడు నువ్వు అనాల్సిన మాట, అయ్యా ఒకప్పుడు నా మీద ఉన్న ప్రార్థనాత్మ కంటే దేవుని కృప ఈరోజు రెట్టింపు ప్రార్థనాత్మ కలిగి బ్రతకటానికి దేవుడు కృప చూపించాడు. ఈ మాట ప్రతి బిడ్డ నోట నుంచి నిశ్చయంగా వచ్చునుగాక. నిన్నటి భక్తి కంటే ఈనాటి భక్తి అధికం కావాలి. ఈనాటి భక్తి కంటే రేపటి భక్తి అధికం కావాలి. మరొక మాట చెప్తా, అయ్యలారా, యవన బిడ్డలారా, ఇక్కడ చాలామంది ఇక్కడ చాలామంది నా వైపు చూడండి. ఇక్కడ చాలామంది భక్తి కలిగిన తల్లిదండ్రుల గర్భాన పుట్టారు. నేను నమ్ముతా, ఆ తల్లిదండ్రులు మీ కోట్ల రూపాయలు ఆస్తి ఇవ్వకపోయినా ఆ భక్తి కలిగిన తల్లిదండ్రుల గర్భాన పుట్టడానికి మించిన భాగ్యం, దానికి మించిన ధన్యత మీ జీవితంలో మరొకటి ఏదీ లేదు. భాగ్యవంతుడుకు దేవుణ్ణి మీకు ఇచ్చారు. నేను ఎరిగిన తండ్రులు ఎంతోమంది భక్తికి మారుపేరు, ఎంతోమంది తల్లులు ప్రార్థనకు మారుపేరు, వినయ విధేయతలకు మారుపేరు. వాళ్ళు ఎంత భక్తి కలిగిన వాళ్ళు ఒక్క మాటలో చెప్పాలంటే 2 కుటుంబాలతో ప్రారంభించబడిన మన పరిచర్య ఈ ప్రాంతంలో ఈరోజు వేల కొలది కుటుంబాలుగా దేవుడు విస్తరింపజేశాడు. దానికి కారణం మొదట దేవుని కృప అయితే, మన పాత విశ్వాసులు మొదటి తరంలో మందిరానికి వచ్చిన బిడ్డలు ఉన్నారే, వాళ్ళంత భక్తి కలిగిన వాళ్ళనే దానికి నిదర్శనం ఈ పరిచర్య ఎంత ఆశీర్వదించబడటానికి కారణమే. అలాంటి భక్తి కలిగిన తల్లిదండ్రులు కడుపున పుట్టిన మీరు, మన అమ్మా నాన్న కర్ర అయితే వారి కడుపున పుట్టిన మీరు ఈటెలు కావాలి. వారికంటే శక్తివంతులు కావాలి, వారికంటే పదునైన వారు కావాలి, వారికంటే బలమైన వారు కావాలి. మా తాతయ్య ఎంత ప్రార్థన చేసేవాడో తెలుసా? మా అమ్మమ్మ ఎంత ప్రార్థన చేసిందో తెలుసా? ప్రైజ్ గాడ్. మా అమ్మ ఎంత ప్రార్థన, ఎస్ ప్రైజ్ గాడ్. వెరీ నెక్స్ట్, యవన బిడ్డలారా నా వైపు చూడండి. మీ నోట నుంచి రావాల్సిన మాట ఏంటో తెలుసా? మా తాతయ్య మీద ఉన్న ప్రార్థన కంటే, మా నాయన మీద ఉన్న ప్రార్థన కంటే, మా అమ్మా నాన్నల మీద నిలిచిన ప్రార్థనాత్మ కంటే మించిన ప్రార్థనాత్మ దేవుడు మా మీద కుమ్మరించాడయ్యా. మా తండ్రులు కర్రలు, మేము ఈటిలం. వారి మీద ఉన్న అభిషేకం కంటే మా మీద రెట్టింపు అభిషేకాన్ని కుమ్మరించాడని. తల్లిదండ్రులారా, మీ గర్భాన పుట్టిన పిల్లలు మీరేం చదువుకోలా, నిశాని వేలుముద్ర. అలాంటి నీ కడుపున ఇంజనీర్ని దేవుడు పుట్టించాడే, అలాంటి నీ కడుపున డాక్టర్ని పుట్టించాడే,
అలాంటి నీ కడుపున మంచి స్థితిలో ఉన్న బిడ్డను పుట్టించాడే, చదివిచ్చావు. చదువు కంటే దేవుణ్ణి మరెక్కువగా నువ్వు ఇచ్చుదువు గాక. చదువు కంటే ఆత్మీయతను మరెక్కువగా ఇచ్చుదువు గాక. ఓ క్రైస్తవ తల్లిదండ్రులు ఎప్పుడు 100% సక్సెస్ తెలుసా? నీలో ఉన్న భక్తి నీ పిల్లల్లో కనపడటమే కాదు, నీలో ఉన్న భక్తి కంటే మించిన భక్తి నీ పిల్లల్లో నువ్వు చూడగలిగితే యు ఆర్ 100% సక్సెస్. ఒకసారి మన పిల్లలు ఎట్లున్నారు? ప్రార్థనకి మోకరించిన పిల్లలుగా ఉన్నారా? బలిమి చేత ప్రార్థనలు కూర్చుంటున్నారా? ఇష్టపూర్వకంగా వాళ్ళు బైబిల్ చదువుకోగలుగుతున్నారా? కృంగదీయాలని కాదు, వాడు ఇష్టపూర్వకంగా బైబిల్ చదువుకోకుండా బలవంతంగా చదువుతున్నాడంటే వాడిని ఇంజనీర్ని చేశాను అని నువ్వు అతిశయపడిన దానికంటే భక్తిపరుణ్ణి చేయలేకపోయాను ఈ ఆడవాళ్ళు. మనం మంచి స్థితివంతుడయ్యాడు అని అతిశయపడిన దానికంటే ఒక ప్రార్థనా పరుడుగా నేను చేయలేకపోయానని ప్రతి తల్లి తండ్రి రోధించాలి. మరొకసారి మాట చెప్తున్నాను, మన తండ్రుల తరం కర్రలైతే మన తరం ఈటిలగును గాక. ఎందుకో తెలుసా? ఈ దేవుడు తరం తర్వాత తరం తన అభిషేకాన్ని రెట్టింపు చేసేవాడు. తరం తర్వాత తరం రెట్టింపు చేసేవాడు. ఎవరు బిడ్డలారా, చిన్న బిడ్డలారా, నా వైపు చూడండి. కూర్చున్న మీ జీవితంలో ఒక మాట ప్రభుని అడగండి, దేవా నా తండ్రి మీద నిలిచిన భక్తి కంటే తరం తర్వాత తరం అభిషేకాన్ని రెట్టింపు చేస్తానన్నావు కదా, నా తల్లిదండ్రుల మీద నిలిచిన భక్తి కంటే నా మీద రెట్టింపు భక్తి కొమ్మరించయ్యా, రెట్టింపు ప్రార్థన కొమ్మరించయ్యా అని నువ్వు అడిగితే నీ తల్లిదండ్రులు కర్ర అయితే నిన్ను ఒక ఈటిలాగా దేవుడు మార్చును గాక. అవును, అబ్రహాము కర్ర, ఇస్సాకు ఈటే. అబ్రహాముకి ఎంతమంది భార్యలు? 3. ఇస్సాకుకి కొంచెం గట్టిగా చెప్పాలి. అబ్రహాము బలిపీఠాలు కట్టాడు, ఇస్సాకు ఆ బలిపీఠ మీద బలి పశువుగా తను సమర్పించుకున్నాడు. తండ్రి సమర్పణ కంటే కుమారుడి సమర్పణ మరి శ్రేష్టమైంది. మన తల్లిదండ్రులు కొన్ని బలహీనతలు ఉండొచ్చు, వాళ్ళ బలహీనతలను గురించి మాట్లాడుకోకుండా వాళ్ళల్లో ఈ బలహీనత ఉంది, దేవా వాళ్ళకంటే మించిన భక్తి నేను చేయాలని ఈటీలుగా ఒక్కొక్క బిడ్డ దేవుని సన్నిధిలో మార్చబడుదురు గాక. రెండవది, ఈటి దేని గుర్తు? దీన్ని చెప్పి ముగిస్తా. చూడండి ఆ మాట, యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నాతో కలిసి చెప్పండి. మీ కర్రలు చెడగొట్టి ఖడ్గములను చేయుడి, మీ పోటకత్తులను చెడగొట్టి ఈటెలను చేయుడి. ఏం చేయమంటున్నాడు? చివరి మాట చెప్పాలి, ఈటెలను చేయుడి. ఇక్కడ అంటాడు, బలహీనుడు నేను బలాజ్యుడిని అనుకొనవలెను. ఒకసారి నా వైపు చూడండి. యెహోషువ చేతిలో ఏముంది? కొంచెం గట్టిగా, ఇంకోసారి పెద్దగా చెప్పాలి. మోషే చేతిలో ఏముంది? మోషే చేతిలో ఉన్నదానికంటే యెహోషువ చేతిలో ఉన్నది పదునైన ఆయుధం. యెహోషువ చేతిలో ఈటుండటాన్ని బట్టి జరిగింది ఏంటో తెలుసా? గతంలో ఏ హాయి పట్టణం మీద ఓడిపోయారో ఓడిపోయిన చోటే యెహోషువను దేవుడు గెలిపించాడు. నా వైపు చూడండి. నీ తండ్రి గతంలో ఏ విషయంలో ఏ రంగంలో ఓడిపోయాడో నీ తండ్రి కంటే మించిన భక్తిని సంపాదించు. గతంలో ఎక్కడ ఓడిపోయావో ఓడిపోయిన చోటే దేవుడు నేను గెలిపిస్తాడు. ఏ ఉద్యోగంలో ఓడిపోయావో, ఏ వ్యాపారంలో ఓడిపోయావో, ఏ చేతి పనుల్లో ఓడిపోయావో, చివరికి ఏ రంగంలో నువ్వు ఓడిపోయావో, ఈ దేవుడు ఎవరో తెలుసా? ఓడిపోయిన చోటే నిన్ను గెలిపించే దేవుడు. మరొకసారి చెప్తున్నాను, ఓడిపోయిన చోటే నిన్ను గెలిపించే దేవుడు. అట్టి కృప దేవుడిచ్చును గాక. సరే, ఇక్కడ అంటాడు, పోటకత్తులను చెడగొట్టి ఈటెలను చేయుడి అని చెప్పి ఎక్కడికొచ్చేమంటాడు తెలుసా? బలహీనుడు నేను బలాజ్యుడిని అనుకొనవలెను అనండి. ఎవరు ఏమనుకోవాలట? సహజంగా బలహీనుడు ఏమనుకుంటాడు? కొంచెం పెద్దగా చెప్పండి. ఇప్పుడు తలనొప్పి ఉందనుకో, కూర్చున్న లేచిన తలనొప్పి, తల పగిలిపోతుంది. అంతటితో ఆగుతారా? బ్రెయిన్లో ఏదో గడ్డ ఉన్నట్టుందిరా. ఈలోపే కళ్ళు ఎట్లా తిరుగుతూ ఉంటాయి. కళ్ళు తిరిగినాయి అంటే ఇంకా డౌట్ లేదురా, బ్రెయిన్లో ఏదో గడ్డ ఉండి ఉంటుంది.
ఏది ఎందుకన్నా మంచిది, సువర్చల మేడం మన చర్చికి వస్తుందంట, సువర్చల మేడం దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపించుకుందాం. హాస్పిటల్కి వెళ్ళేదాకా సరే, హాస్పిటల్ అంతా స్కానింగ్ అయిపోయింది, బ్రెయిన్లో ఏమీ లేదు అని అంటారు కానీ ఎందుకైనా మంచిది ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకోండి అంటారు, సిటీ స్కాన్ చేయించుకోండి అంటారు. ఆ సిటీ స్కాన్కి వెళ్ళినా కూడా రిపోర్ట్ వచ్చింది, ఏమి లేదన్నారు, కానీ నొప్పి ఉంది. అప్పుడు అంటావు నాకున్న రోగం ఎంఆర్ఐ స్కానింగ్ కూడా బయటపడకుండా సైతాన్ గోడు మరుగు చేసినట్టున్నాడు. ఎక్కడ దాకా పోతారో తెలుసా? నడువు నొప్పి వచ్చిందనుకో, కిడ్నీలు పాడైనట్టు. మన పలానా ఆయనకి సడన్గా కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయిందంట, నాకు కూడా అదేనేమో. ఇక్కడ నొప్పి వచ్చిందనుకో, ఎక్కడ ఏం నొప్పి వచ్చిందనుకో, గుండెల నొప్పే. మా తాత గుండెల నొప్పితోనే చచ్చిపోయాడంట, మా ముత్తాత కూడా గుండెల నొప్పితోనే చచ్చిపోయాడట. వంశపారంపర్యంగా ఈ గుండెల నొప్పి వస్తుంది, గుండెల నొప్పి అని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అంటాడు, రేపు పిచ్చి మొహమా, గుండె ఉండేది ఈ వైపురా. కరోనా దినాల్లో రోగంతో చచ్చిపోయిన వాళ్ళకంటే భయంతో చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ అంట. బలహీనుడు 24 గంటలు ఏమనుకుంటాడు, నేను బలహీనుడిని అనుకుంటాడు. కానీ నా దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? బలహీనుడు నేను బలవంతుడిని అనుకోవాలి అని అనలా. ఏమన్నాడు? బలహీనుడు నేను బలాఢ్యుడిని అనుకోవాలి. కూర్చున్నా లేచిన గుండెల నిండా విశ్వాసాన్ని పెట్టుకొని దేవుని వాక్యం కలిగిన నేను బలాఢ్యురాలిని, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన నేను బలాఢ్యురాలిని, దుష్టుని ఎదిరించగలను. యవ్వన కాలంలో పవిత్రమైన జీవితం దేవుని కొరకు నేను జీవించగలను. ఎక్కడ కాలు జారిపోకుండా, ఏ బురదలో పడిపోకుండా నా దేవుని కొరకు ఒక ఖచ్చితమైన జీవితం నేను జీవించగలను. నన్ను బలపరిచే క్రీస్తు ద్వారా ఈ కార్యాన్ని నేను చేయగలను. ఊరుకోండి అన్న, ఈ పాపలోకంలో మనం ఆడ బ్రతుకుతాం. పౌలు గారు బ్రతికాడంటే, పౌలు గారి కాలంలో సెల్ ఫోన్ ఉందా? మీరు చెప్పండి అన్న, చెప్పండి. నన్ను అడుగుతారు. పౌలు గారి కాలంలో ఇంటర్నెట్ ఉందా? పౌలు గారి కాలంలో ఈ భయంకరమైన వీడియోస్ ఉన్నాయా? ఈ సోషల్ మీడియా ఉందా? అమ్మ వినండి, ప్రపంచానికి పాపం కొత్త కాదు. బైబిల్ ఏమని రాసిందో తెలుసా? సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదు. గతంలో ఉన్నదే ఇప్పుడున్నదే రాబోయే కాలం, కొత్తది ఏమీ లేదు. ఆ మధ్య ఒక పిల్లోడు వచ్చాడు, అన్న బెల్ బాటమ్ ప్యాంట్ వేసుకున్న ఎట్టుందో చూడండి, ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రెండ్ అన్న అన్నాడు. నేనన్నా, ఒరే పిచ్చి మహారాజా, మా చిన్నప్పుడు సినిమా యాక్టర్లు వేసుకున్న ప్యాంట్లని బెల్ బాటమేరా నాయన. వాళ్ళు నడుచుకుంటూ పోతామంటే మున్సిపాలిటీ ఒక పని లేదు. ఇక మున్సిపాలిటీ వాళ్ళకి పని లేదు, వాళ్ళ ప్యాంట్ వేసుకుంటూ పోయి వాళ్ళ ప్యాంట్ మొత్తం అయిపోయేది. కొత్త ఏమి లేదు. ఏం అట్లా చూస్తున్నారు? కొత్త ఏమీ లేదు, పాతవే ఇప్పుడున్నాయే. దైవజనమా, యోసేపు కాలంలో పాపం లేదా? నోవహు కాలంలో పాపం లేదా? లోతు కాలంలో పాపం లేదా? అయ్యబాబోయ్, ఎంత ఘోరమైన పాపం! పురుషులు అవాంఛనీయమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అయితే ఒక మాట చెప్తా, లోకం అంతా చెడిపోయినా దేవుని కొరకు బ్రతికే శేషం ఎప్పుడు మిగిలే ఉంది. భక్తిపరుడు ఒక్కడూ లేరనుకున్న దినాల్లో, ఇదిగో దేవా నేనున్నా నీ కొరకు. నోవాహు ఉన్నాడే, ఆ నోవాహు కుటుంబం నీ కుటుంబం మగునుగాక. పెద్దగా చెప్దాం ఆమేన్. మరోసారి చెప్దాం ఆమేన్. భక్తిపరుడు ఒక్కడూ లేడు, అందరూ బయలుని ఆరాధించే వ్యక్తులు అయిపోయారు అని దేవుడు వేదన పడిన దినాల్లో కర్మేలు పర్వతం మీద, ఇదిగో దేవా నేనున్నా నీ కొరకు బ్రతికే గుంపులో. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో నిన్నటి భక్తి కంటే నేడు మించిన భక్తి చేస్తూ అన్నిటికంటే విశేషంగా నా దేవుడు నన్నే బలపరుస్తాడు. సాతాను గారి చేతిలో నేను ఓడిపోను, తప్పకుండా వాడిని గెలుస్తా. నేను బలహీనుని కాదు, నేను బలహీనురాలి కాదు, నన్ను బలపరిచే క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలనని నీ ఆత్మను ప్రతి క్షణం పురికొల్పుకుంటూ ఉండు. అలాంటి బలమైన విశ్వాసం నీ గుండెల్లో ఉంటే
నీవు సాధించలేని విజయం అంటూ ఏది నీకుండదు. మొన్న పటాన్చేరు మీటింగ్స్లో చెప్పే కదా, ఆర్థికంగా పేదదానివై ఉండు పర్వాలా, ఆలోచనలో ఎప్పుడు పేదదానిగా బ్రతకొద్దు, ఐశ్వర్యపు ఆలోచనలు చేయి. నేను, నా కుటుంబం పరలోకంలో ఉండే భాగ్యం, నా కుటుంబంలో ఒక డెక్క కూడా విడిచిపెట్టబడకుండా కుటుంబం అంతా పరలోకంలో కనపడే కృప దేవుడిచ్చునుగాక. పరలోకాన్ని స్వాధీనపరచుకోవటం కష్టమా తేలిక? ఎంతసేపు నీ సైలెంట్ అయిపోతే అట్ట, కష్టమా తేలిక? ఏదో అంటున్నారు, బలపరిచే క్రీస్తు ద్వారా అది బహుతేలిక, దేవుని వాక్యం ద్వారా అది బహుతేలిక, దేవుని ఆత్మ ద్వారా అది బహుతేలిక. ఇంకొకసారి అడుగుదామా, దేవా నా ఇంట్లో ఒక డెక్క కూడా విడిచిపెట్టబడకూడదు. ఇక్కడ ఎలా కూర్చొని మిమ్మల్ని ఆరాధించామో నా కుటుంబం అంతా పరలోకంలో ఉండాలి. నా కొడుకులు, నా కూతుర్లు, నా మనవ సంతానం, నా తల్లి, నా తండ్రి భూమి మీద కుటుంబంగా కలిసి ఉన్నట్లుగానే పరలోకంలో కూడా కుటుంబంగా కలిసి ఉండే భాగ్యం దేవుడిచ్చును కాక.